పలుకుతుంది. నాన్న రా. అమ్మతో కలిసి మీ సినిమాలు చూశాను. రామకృష్ణ ఎలా ఉన్నావు? బాగున్నా నాన్నగారు. బాగున్నావా? బాగున్నాను. పదలక్ష్మి సార్ సార్ అంగ పాருங்க సార్ మాతాడ భైరవి నాయగా రామారావు ఆటోగ్రాఫ్ కేండి సార్. రామారావు సార్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. బాబుని తీసుకో. బావా నమ్మకం లేని రంగమన్నా నా తారకం ఎదురు రావాలే గాని ఈ తారక రాముడికి ఏ రంగంలోనూ ఎదురుండదు. రొంబ నండి సార్. వణకం. నాలుగు గదులు, వరండా, వెనకాల పెరడు. అద్దె 46 రూపాయలు. 46 రూపాయలా? నెలకే? నెలకే. ఎలా ఉంది ఇల్లు? ఏ ఇల్లైనా ఆ ఇంటాయన మనసులా ఉంటుందంట. అంటే ఎలా ఉన్నట్టు? స్వచ్ఛంగా విశాలంగా ఉన్నట్లు. ఇది మన గది. బాగుంది. వడ్డాణం ఖరీదులా ఉంది. పాత 80 తర్వాత 6 సినిమాలకి అడ్వాన్సులు వచ్చాయి. వాటిల్లో కొన్నాను. కాసుల పేరుకు బదులు కొత్త వడ్డాణం అన్నమాట. కాసుల పేరు అవసరం వస్తే ఈ నగ అమ్ముకోమని చెప్పాగా. ఇది నగ కాదు, మా ఆవిడ నాకిచ్చిన నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎలా అమ్ముకుంటాను? బతుకంతా భద్రంగా దాచుకోవాలి కదా. పెళ్లి చేసి చూడు, సినిమా షూటింగ్ తర్వాత నాకు 4 రోజులు సెలవులు. అలా అలా ఊటీ వెళ్ళొద్దామా? ఊటీ? పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లది సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలో. మిస్టర్ రామారావు, కాన్సన్ట్రేషన్ పాట మీద, లిప్ మూమెంట్ మీద, అట్ ద సేమ్ టైం హ్యాండ్ మూమెంట్ మీద కూడా ఉండాలి. చాలా నేచురల్ గా ఉండాలి. ఓకే మిస్టర్ రామారావు, ఇంతకు ముందు ఎప్పుడు హార్మోనియం ప్లే చేయలేదు కదా మీరు? లేదండి, మా ఆవిడకి వచ్చు, చూస్తూ ఉంటాను. అయితే ఇంకే మిస్సెస్ రామారావు. రామ్మా. నేనా? రండి, వచ్చి మీ వారికి నేర్పించండి. అయ్యో పర్లేదు, వెళ్ళండమ్మా. రా తారకం. తారకం రా. మిస్సెస్ రామారావు రామ్మా. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లది సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. మార్వెలస్. అభినయానికి సంగీతానికి పెళ్ళయిందన్నమాట. రామారావు చూసావుగా, మీ ఆవిడ నటించు చాలు. లెట్స్ గో ఫర్ టేక్. ధన్యవాదాలు గురుగారు. శిష్యుడు ఎలా చేస్తున్నాడో కాస్త చూడండి. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లది సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. రామారావు గారు, ఓ 200 ఉంటే సర్దుతారా? గుమ్మడి గారు, మీకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఆ సిగరెట్లు మానమంటే మానరు కదా. అయ్యో, దీని గురించి కాదండి. ఇప్పుడు రాయలసీమంతా కరువు ఉంది కదా, కర్నూలులో నా స్నేహితుడు ఒకడున్నాడు. వాడికి నాకు తోచిందేదో చేద్దామని. అవును, నేను విన్నానండి. పాపం సీమ ప్రజలు. ప్రభుత్వాలైనా ఆదుకోవాలి కదా. స్వతంత్రం వచ్చి 5 ఏళ్లైనా ఏం చేస్తాం చెప్పండి. చెయ్యాలి. రాయలసీమ కోసం రాష్ట్రమంతా కళా ప్రదర్శనలు ఇస్తూ జోలెపెట్టి చందాలకు తిరిగితే మంచి ఆలోచన. నాకు తెలిసి ఇంతవరకు సినిమా హీరోలు ఎవరు జనం కోసం ఇంతలా ఆలోచించలేదు. మొదటి వారు మీరే అవుతారు. నేను ఒక్కడనే కాదు, కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుందాం.
హార్మోనియమేనా ఇంకేమైనా వచ్చా? వయోలిన్ కూడా కొంచెం వంట పట్టింది. తారకం, మన ఊటీ అనుకున్నాం కదా, అది నాయనా, నేను మీ అమ్మని, తెలుగు తల్లిని. నాకు 3 బిడ్డలు. ఒక బిడ్డ ఆంధ్ర, ఒక బిడ్డ తెలంగాణ, మరో బిడ్డ రాయలసీమ. ఒక బిడ్డ కన్నీరు పెడుతున్నాడు. మిగిలిన బిడ్డల చేతులైనా ఆ కన్నీరు తుడవాలిగా. అమ్మా, మాతృమూర్తికి పుత్రశోకం కలిగించనని మాటిస్తున్నాను. నా సీమ సోదరులను ఆదుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. ప్రకాశం, నాటకం కాదు, ఇంకేదో రసపత్తరంగా చెయ్యాలి. అన్నట్టు వేములపల్లి శ్రీకృష్ణ గారు మీ ప్రజానాట్య మండలేగా? అవును. ఏ ఆయన రాసిన చెయ్యెత్తి చేయకొట్టు తెలుగు కూడా పాట పాడదాం. పాట బాగుంటుంది. వరలక్ష్మిని ఇద్దరు ఒప్పుకున్నాను. ఇక నేను నేర్పబోయి. మీరందరూ అడిగితే ఎవరు కాదంటారు? ఇలా ఓళ్ళ మీద పట్టం ఏంటండి? ఈ యాత్ర దానం కోసం కాదండి, ధర్మం కోసం. బాధ్యతగా బ్రతకడం ప్రజాధర్మం. బాధ్యతను గుర్తు చేయడం కళాకారుల ధర్మం. దోపిడీ ఇచ్చారండి. ఆడవాళ్ళైతే మరీను. మొత్తం 1,00,000 చిల్లర. వివరాలు ఇందులో ఉన్నాయి. ఇండస్ట్రీలో నాకు దారి చూపించిన మార్గదర్శి మీరు. మీ చేతుల మీదుగా ఈ డబ్బుని రాయలసీమ కరువు ప్రాంతాలకు సహాయ నిధికి అందించాలన్నది మా కోరిక. రామారావు, నువ్వు ఉండు. అసలు ఎవరెళ్ళమన్నారయ్యా నిన్ను? కాదు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ మీద ఎంత పెట్టుబడి పెడుతున్నావు తెలుసా? నిన్ను చూడ్డానికి జనాలు టికెట్లు కొనుక్కుని థియేటర్లకు వస్తున్నారు. ఇలా నువ్వే వెళ్ళి కనిపిస్తే నీ సినిమాలు ఎవడు చూస్తాడు? వెళ్లే ముందు ఎవరైనా అడగాలనుకుంటే కనిపించలేదా? ప్రజాసేవ చేయడానికి ప్రభుత్వాలున్నాయి. రంగు పూసుకునే నటుడు తెరచాటునుంటే చాలు. పైగా నువ్వు మా కాంట్రాక్ట్ లో ఉన్నావు. దీనికే సమాధానం చెప్తావు? చెప్పు. ఏం చెప్తానండి? బిచ్చమెత్తడానికి కూడా అనుమతి కోరే ఈ కాంట్రాక్ట్ నాకు అక్కర్లేదంటాను. జనం కోసమే సినిమా అనుకున్నాను. ఆ జనానికి అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను. నాకు ఈ తారాస్థాయినిచ్చిన విజయవారికి రుణపడి ఉంటాను. నమస్కారం. రామారావు గారు, ఏం జరిగింది? ఈ విరాళాలు రామకృష్ణ మఠం వారికి అందించి రాయలసీమ కరువు ప్రాంతాలకు చేరేట్టు చూడండి. ఏమైంది? మీ అన్నయ్య ఎలా ఉన్నారు? విజయ సంస్థ నుంచి వచ్చేసాడు వదిన. వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం ఇంకో సినిమా చేయకపోతే మిగతా వాళ్ళు బుక్ చేసుకోవడానికి జంకుతారు. బావా, మద్రాసులో చిక్కని పాలు దొరకడం లేదు. 4 గేదెలు కొందామా? నువ్వు మళ్ళీ సైకిల్ ఎక్కితే సరే. నేను వద్దనుకుంది విజయ సంస్థనే కాని విజయాన్ని కాదు. ఆ తమ్ముడు, అన్నయ్య, నువ్వు ఉద్యోగం అడిగితే నాగిరెడ్డి గారు లేదన్నారు కదా. ఇక నుంచి మనమే ఉద్యోగాలు ఇద్దాం. సొంతంగా సినిమాలు తీద్దాం. మన నాటక సంస్థని సినిమా నిర్మాణ సంస్థగా మార్చేద్దాం. మన పునర్కాక్షణ బిల్లు నీకు తోడుగా ఉంటాడు. అన్నయ్య చెప్తే అలాగే. నేషనల్ ఆర్ట్ థియేటర్. రామారావు, బ్యానర్ పేరు నేషనల్ ఆర్ట్ థియేటర్. చాలా బాగుందయ్యా. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. రండి, భోంచేతురు గాని. ఇదిగో అమ్మా, మీ ఆయన మాటిస్తేనే నేను భోంచేస్తాను. ఏంటండి? చంద్రహారం అని జానపదం తీస్తున్నాం. మన కమలాకర కామేశ్వరరావుని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాం. చాలా మంచిది. నా శుభాకాంక్షలు చెప్పండి. శుభాకాంక్షలు అంట. విన్నావా ప్రసాద్? రామారావు, ఇప్పుడు తెలుగు సినిమాకి నీ కాల్ షీట్లే శుభాకాంక్షలు ఇవ్వవాయ్. నేను బయటకు వచ్చింది ఆవేశంతో కాదండి, ఆత్మాభిమానంతో. నిన్న అన్నది కూడా నిర్మాతే గాని నాగిరెడ్డి కాదు. ఆయనే మమ్మల్ని ఇక్కడికి పంపించాడే. కానీ అది కాదు రామారావు. నాకు మాట చెప్పు. నేను వస్తే నాగిరెడ్డి వచ్చినట్టు కాదా? ఎదుగో అడ్వాన్స్ తీసుకుంటావా లేక నన్ను ఇక్కడే నిరాహార దీక్ష చేయమంటావా? చెప్పు. తీసుకో రామారావు. నా మీద గౌరవం ఉంటే తీసుకోవయ్యా.
ఏమమ్మా నువ్వన్నా చెప్పు. తారకం తీసుకో. వెరీ గుడ్. ఎదుగోమ్మా, ఇప్పుడు నచ్చావయ్యా. అమ్మాయి, ఇందాక భోజనం అన్నావు, అదేదో నాకు పెట్టి పక్కన ఇంకో క్యారేజ్ కట్టిస్తే మా నాగిరెడ్డితో తినిపించి ఈ శుభవార్త చెప్తాను.